మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. 4 లేబర్ కోడ్ల రద్దుకై మే 20న బొగ్గు గనులపై నల్ల బ్యాడ్జీలతో నిరసన. సిటిజన్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ అధ్యక్షతన ఏర్పాటు చేసిన తిరంగ యాత్ర. మీకోసం కార్యక్రమంకు వచ్చి చెవిదిద్దులు తీసి అధికారుల టేబుల్పై ఉంచిన యువతి. ప్రమాదకర గుంతలు పూడ్చిన ట్రాఫిక్ పోలీసులు. ఎలిగేడు మండలం ముప్పిరితోట గ్రామంలో భూభారతి చట్టంపై అవగాహన సదస్సు. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు నగరం నడిబొడ్డున ఎస్టీబీసీ కళాశాల మైదానంలో మే 23, 24, 25 తేదీల్లో క్రెడాయి ప్రాపర్టీ బిల్ టు టేక్ షోను అవుతుందని కార్పొరేటర్ నిర్వాహకులు శ్రీనివాసులు తెలిపారు. క్రెడాయి 3 రోజులు కర్నూలు ఎస్టీబీసీ सीधा उधर नको जा सीधा मी कर्नूल ఎంత మంది ఉన్నారు స్లీపర్ उधर नको सीधा ले అన్ని తెలుసుకొని ఆ గిఫ్ట్ పొందాలని ప్రతి ఒక్కరిని కర్నూలు ప్రజలందరినీ కోరుచున్నాం. థాంక్స్ అన్న. వస్తుంది లేదా మనకు కావాలి అనుకుంటే బుక్ చేసుకోవచ్చు, ఇక్కడ సద్వినియోగం చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆరోసారి క్రెడాయి ప్రాపర్టీ షో ఈ నెల 23, 24, 25 అనగా శుక్రవారం, శనివారం, ఆదివారము ప్రతి ఒక్కరికి ఒక ఇల్లు కానీ, ప్లాటు కానీ, ఇండ్లలో ఎక్విప్మెంట్ కానీ అనే కళ ఉంటుంది. కానీ ప్రతి ఒక్కసారికి పోలేక తర్వాత మన అడ్వాన్స్డ్గా టెక్నాలజీలు ఏమొచ్చాయి ఏం తెలియడానికి ప్రతి ఒక్కరి కోసం అనేసి, కర్నూలు ప్రజలందరికీ కోసం అనేసి ఇక్కడ క్రెడాయి మన బిల్డర్స్ అసోసియేషన్ వారు ఈ 23, 24, 25 ప్రాపర్టీ షో కండక్ట్ చేస్తున్నాం మన ఎస్టీబీసీ గ్రౌండ్స్ నందు. ఇది ఉదయము 10 గంటల నుంచి 9 గంటల వరకు ఉంటుంది. అందరికీ ప్రతి ఒక్కరూ దాన్ని విజిట్ చేసి దాంట్లో చూసి వాళ్ళకి ప్లాట్ కావాలన్నా, ఇల్లు కావాలన్నా, ఇప్పుడు కర్నూలులో జరిగే ఆల్మోస్ట్ ప్రతి ఒక్క పెద్ద బిల్డర్ కానీ, ఇంకోరు కానీ, తర్వాత ఇంట్లో కావాల్సిన ఐటమ్స్ కానీ, ఎక్విప్మెంట్ కానీ అన్నీ కూడా ఇక్కడ మనకు చూడడానికి. భూభారతి చట్టంపై అవగాహన సదస్సును ఎలిగేడు మండల కేంద్రంలోని ముప్పిరితోట గ్రామ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావులు మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో ధరణిలో జరిగిన లోటుపాట్లను సరిదిద్దేందుకు భూభారతిని అమల్లోకి తీసుకువచ్చామని అన్నారు. రైతుల మధ్య విభేదాలు తలెత్తకుండా ఉండేందుకు భూభారతిలో సర్వేయర్ల ద్వారా సర్వే చేయించి మ్యాప్ల ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతుందని అన్నారు. ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోకుండా చూసుకోవాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. అప్పుడున్నటువంటి ప్రభుత్వం, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కుటుంబం ఆ రోజు పెద్ద ఎత్తున ప్రయత్నం చేసి వేల కోట్ల రూపాయలు సంపాదించడం కోసం మరి ఆ తెలంగాణ రాష్ట్రాన్ని ధరణి తీసుకొచ్చి రైతులందరినీ కూడా అనేక రకాలుగా ఆనాడు ఇబ్బంది పెట్టినటువంటి సమస్య. మరి అటువంటి సమస్య నుండి ఈనాడు మీరు భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి ఆ భూభారతి చట్టాన్ని ఏదో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమక్షంలో ఆనాడు శాసనసభలో ఆనాడు బిల్లు ప్రవేశపెట్టి
మన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈరోజు ప్రధానంగా సుల్తానాబాద్కు సంబంధించి పెద్దపల్లికి సంబంధించి బైపాస్ రోడ్డు నిర్మాణానికి అనుమతులు పొంది శాంక్షన్ పొందడం జరిగింది. అతి త్వరలో ఆ పనులను కూడా ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. ఈరోజు అందుకోసమే చెప్తా ఉన్నాం, రాజకీయాలకు అతీతంగా మేముంటామని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మన నాయకుడు రాహుల్ గాంధీ గారితో పాటు ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారు కానీ మన పిసిసి అధ్యక్షుల వారు కానీ నిలబడి మేమున్నా ముందుకు నడవండి అని చెప్పినాం. ఏమైనది? అమెరికా పెత్తందారులకు వారు ఈరోజు మన దేశానికి సంబంధించి అంశం విషయంలో విస్తృత స్థాయి ధరణి మీద ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ఎలిమినేడు మండలాన్ని ఏరుకొని సుల్తాన్పూర్ గ్రామంలో సుదీర్ఘమైన చర్చ, ధరణితో రైతన్నలు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారో ఆనాడు చర్చ పెట్టారు. మీ దీవెనలతో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన మరుక్షణమే ధరణికి మోక్షం కలిగించి పేదవాడు కోరుకునే చట్టాన్ని తెస్తామని ఆనాటి మన నాయకులు ఆదేశానుసారం సూచనలనుసారం ఈనాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 6,000 మందిని ప్రైవేటు సర్వేర్లని లైసెన్స్ ఇచ్చి 3 నెలలు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వారి ద్వారా ప్రతి మండలానికి 8 నుంచి 10 మంది తగ్గకుండా సర్వేలు ఉండే విధంగా ఆల్రెడీ ఆ ఏర్పాట్లు చేశాము. రాబోయే వారం రోజుల్లో ఈ సర్వేలకి ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమం కూడా మొదలు కాబోతుంది. ప్రతి రెవెన్యూ విలేజ్ రాష్ట్ర వ్యాప్తంగా 10,956 గ్రామాలు రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఈ రెవెన్యూ గ్రామాలలో గతంలో విఆర్ఓ వ్యవస్థ ఉండేది. ఆనాటి ముఖ్యమంత్రి గారి నిర్ణయం వల్ల ఆ వ్యవస్థని మొత్తం రోడ్డును పడేశారు. మన ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వంలో ఈ 10,956 గ్రామాలకి రెవెన్యూ వ్యక్తుల్ని జూన్ 2వ తారీఖు నుంచి నియమిస్తున్నాము. దీనివల్ల ప్రతి డిసెంబర్ 31వ తారీఖు నాడు గతంలో లాగా ప్రతి సంవత్సరము జరిగే ఆ రెవెన్యూ గ్రామంలో ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ జమాబందీ ద్వారా పరిష్కరించే కార్యక్రమాన్ని డిసెంబర్ 31వ తారీఖు నాడు ప్రతి సంవత్సరం జమాబందీ కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నాము. అంతేకాదు, ఏదైతే చిన్న చిన్న ఇంటి పేరు తప్పుబడో, వ్యక్తి పేరు తప్పుబడో, 10 ఎకరాల భూమి ఉంటే 10 కుంటలు భూమి ఉందనో వివిధ కారణాల చేత ఏ రైతన్నలైతే గడిచిన 10 సంవత్సరాలు మహిళల అందాన్ని మరింత అందంగా తీర్చిదిద్దేందుకు సౌజన్య మేకవర్ హెయిర్ స్కిన్ బ్యూటీ బ్రీడర్ స్టూడియోను ప్రారంభించామని సౌజన్య మేకవర్ హెయిర్ స్కిన్ బ్యూటీ యజమానురాలు సౌజన్య తెలిపారు. సౌజన్య మేకవర్ యజమానురాలు సౌజన్య మాట్లాడుతూ 20 ఏళ్లుగా 6,000కు పైగా మహిళలకు, పెళ్లి కూతుర్లకు, యూట్యూబ్ ఛానల్ యాంకర్స్కు మేకప్ చేశానని, ఎవరిపై ఆధారపడకుండా స్వశక్తితో మహిళలు ఎదుర్కొనేందుకు ఉచితంగా ఎంతో మందికి పని నేర్పించానని, కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనీలో అపోలో ఫార్మసీ పక్కన సౌజన్య మేకవర్ హెయిర్ స్కిన్ బ్యూటీ బ్రీడర్ ప్రారంభించామని, వెంకటరమణ కాలనీలో మహిళలందరూ సందర్శించాలని కోరారు. నా పేరు సౌజన్య అండి. నేను ఈ ఫీల్డ్కి వచ్చి 20 years అవుతుంది. నాకు చాలా ఇష్టమైన ఫీల్డ్ అండి ఇది. లేడీస్ కంటే చాలా ప్యాషన్ ఉంటుంది. ఇది ప్యాషన్ ఉండడం వేరు, నేర్చుకోవడం వేరు, దాని ఆచరణలో రావడం వేరు. దీన్ని హార్డ్ వర్క్ చేయాలి. దీన్ని హార్డ్ వర్క్ చేసి ఈరోజు సక్సెస్ఫుల్ గా 2nd బ్రాంచెస్ ఓపెన్ చేసినాను. నాకున్న ఎక్స్పీరియన్స్ లో దాదాపు 80 members పైన నేను వర్క్ నేర్పించినాను. ఈవెన్ అంతా ఫ్రీ నేర్పించినానండి. నాట్ అమౌంట్, ఎవరికి అమౌంట్ తీసుకోలేదు నేను. ఈరోజు వాళ్ళు మంచి లెవెల్లో ఉన్నారు, నన్ను చాలా అభిమానిస్తారు. ప్లస్ ఈ ఫీల్డ్ లో మేకప్ ఆర్టిస్ట్ గా నాకు అంతే మంచి పేరు వచ్చింది. మీరు ఏమైనా గూగుల్ రివ్యూస్ అట్లా చూస్తే కూడా నా అర్థమైపోతుంది. కరెక్ట్ నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నా నేను. ఈవెన్ గెస్ట్ మేకప్స్ కానీ, ఈవెన్ యాంకరింగ్స్, యూట్యూబర్స్ అందరికీ నేను మేకప్ చేసినాను. ఈవెన్ నా ఇన్స్టా పేజ్ కూడా అంతే బాగుంటది. 2nd బ్రాంచెస్ వెంకటరమణ కాలనీలో విశాల్ మార్ట్ దగ్గర ఉంది, కొత్త ఓపెన్ చేసినాను. మీరు వచ్చి సర్వీస్ చేయించుకొని ఇంకొంచెం ఎంకరేజ్ చేస్తే నాకు బాగుంటది.
మేకప్ ఆర్టిస్ట్ గా నేను ఒక 5,000-6,000 మెంబర్స్ కి పెళ్లి కూతులను చేసింటాను. నా చేతులతో నేను చేసిన పెళ్లి కూతురు, అది సో హ్యాపీ అండి. నాకు చాలా చాలా హ్యాపీ. ఇంకా ఇకపైన ఇంకా ఎక్కువ చేయాలని చెప్పి ఆశిస్తున్నా. నేను నన్ను అంతా ఎంకరేజ్మెంట్ చేయండి. ఇక నా పార్లర్ సర్వీస్ లో కూడా అన్ని మంచి సర్వీసెస్, ఈవెన్ ఫేషియల్స్, మేకప్స్, ఐబ్రోస్, పెడిక్యూర్, స్పా, ఎవ్రీథింగ్ ఉంటాయండి. ఓన్లీ ఫర్ లేడీస్ అండి. మీరు ఎప్పుడైనా రండి, విజిట్ చేయండి. మీకోసం కార్యక్రమంకు వచ్చి చెవిదిద్దులు తీసి అధికారుల టేబుల్పై ఉంచిన యువతి. మచిలీపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయం మీకోసం కార్యక్రమంలో ఈ అరుదైన ఘటన జరిగింది. ఆమె అధికారుల ఎదుట నా పని చేసి పెట్టండి అంటూ చెవిదిద్దులు తీసి టేబుల్పై ఉంచి అధికారులను వేడుకున్న తల్లిదండ్రులు లేని యువతి. ఆమె పలుమార్లు వచ్చి పని పూర్తి కాకపోవడంతో విసిగిపోయినట్టుగా కనిపిస్తుంది. లంచ్ వేస్తున్నాయండి మేడం. ఆర్డర్స్ ఏమి లేకుండా డబ్బులు పెట్టి వాళ్ళు ఆర్డర్స్ తెచ్చుకున్నారు. సో మేము ఇంకా ఆఫీసుల చుట్టూరు తిరిగి అక్కడ పెట్టే ఉన్నారు. చెప్పాను ఇలా అలా ఏం లేదమ్మా, మీరు అలా అనుకోకండి. ఎండోర్స్మెంట్ ఈరోజు ఎట్టి వర్క్ ఇప్పుడు వరకు చేయగలుగుతున్నారు ఆఫీసర్స్. అదే పొలిటీషియన్స్ అయితే విలేజ్లో చేయనివ్వలేదు కాబట్టి వీళ్ళు న్యాయం చేశారు కాబట్టి వచ్చాను సార్. అంటే మా పొలిటీషియన్స్కి విలేజ్లో ఉన్న వాళ్ళకి డబ్బులు ఇస్తేనే వాళ్ళు న్యాయం చేస్తారనమాట. విలేజ్లో వాళ్ళు ఏంటి డబ్బులు ఇచ్చే వాళ్ళకి ఉన్న వాళ్ళకి న్యాయం చేస్తారు, లేని వాళ్ళకి న్యాయం చేయరు వాళ్ళు. నా పేరు భువనేశ్వరి, మాది తరగటూరు విలేజ్ సార్. అయితే మా తాత 16 సంవత్సరాలు మా తాత వాళ్ళ నాన్నగారు ఆస్తిని వాళ్ళ తమ్ముడు కొడుకు, అన్న కొడుకు, తమ్ముడు వీళ్ళందరూ కలిసి కోర్టుకి వేరే వాళ్ళకి అమ్మేశారనమాట, మా ఊరు వాళ్ళకే. అప్పుడు మా తాతయ్య చెప్పారు, ఇది మా ప్రాపర్టీ అమ్మకండి అని చెప్తే కోర్టుకి వెళ్ళి సివిల్ కేసులు ల్యాగ్ అవుతాయి, మీరేం చేయలేరు అని చెప్పేసి అమ్మేశారు వేరే వాళ్ళకి. దాని మీద 16 సంవత్సరాలుగా మా తాతయ్య కోర్టు కేసుకి వెళ్ళారు, కోర్టు గెలిచారనమాట. అయితే ఊళ్ళో పెద్ద మనుషులు ఏం చేశారంటే వాళ్ళకి చుట్టాలన్నమాట. కాట్రగడ్డ కేసువా అయ్యప్పకి, ఎరపోతే అయ్యప్పకి వీళ్ళు చుట్టాలన్నమాట. అక్రమంగా మా ప్రాపర్టీ కోర్టులో ఉండగానే వాళ్ళు ఇల్లు కట్టేశారు 14 ఇయర్స్ నుంచి. సో వాళ్ళు చెప్పినట్టు మేము వినలేదని చెప్పేసి ఇంకా ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారు. వాళ్ళతో తిట్టించడం ఇలా. దానికి కోర్టులో ఉన్నదానికి హౌస్ ట్యాక్స్ లేదు. ఇప్పుడు హౌస్ ట్యాక్స్ లేని దానికి కూడా వాటర్ కనెక్షన్ ఇప్పించేశారు. వాటర్ కనెక్షన్ ఇచ్చి ఇక్కడ పై ఆఫీసర్స్ చెప్తున్నారు దానికి హౌస్ ట్యాక్స్ లేదు కాబట్టి ఎలా ఇచ్చారు, ఎండోర్స్మెంట్ కరెక్ట్గా ఇమ్మని చెప్పేసి చెప్పారు. కానీ గ్రౌండ్ లెవెల్లో పొలిటీషియన్స్, విలేజ్లో పొలిటీషియన్స్ అనమాట, వాళ్ళకి ఎవరికి డబ్బు ఉంటే వాళ్ళకి న్యాయం చేస్తారనమాట. సో మా కేసులో మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. మా కేసు సోంగుడి చైర్మన్ అనమాట ఆయన, కాట్రగడ్డ కేసువా అయ్యప్ప మా వార్డు నెంబరు. వీళ్ళకి పొలిటికల్ సపోర్ట్ ఉంది, మేము చెప్పినట్టు వినాలి. మీరు హై లెవెల్కి వెళ్ళినా ఎమ్మెల్యే గారి సపోర్ట్ మాకుంటుంది, ఎంపీ గారి సపోర్ట్ మీకు ఉంటుంది. నువ్వు ఆడపిల్లవి, నువ్వేం చేయగలవు, మీ తాత ముసలోడు అని చెప్పేసి వాళ్ళు ఇబ్బంది పెట్టించి హౌస్ ట్యాక్, వాటర్ కనెక్షన్ ఇప్పించి ఇప్పటికీ గ్రౌండ్ లెవెల్ ఎండోర్స్మెంట్ తప్పించి ఇలా తిప్పిస్తున్నారు. ఆర్డీఓ మేడంకి చెప్పాను అనమాట. మేడంకి తెలుసు నా ప్రాబ్లం. మేడము నేను చాలాసార్లు తిరిగాను సార్. మొన్న కూడా వచ్చి చెప్పెళ్ళామన్నమాట. ఎండోర్స్మెంట్స్ అనేది గ్రౌండ్ లెవెల్లో వాళ్ళకి మండలానికి పొలిటీషియన్ ఒక ఆయన ఉంటారంట. అదేంటిది మండలం ఆఫీసర్ని కంట్రోల్ చేయడం, పోలీస్ ఆఫీసర్ని అందరినీ కంట్రోల్ చేయడం.
వాళ్ళకి ఎవరైతే డబ్బులు ఇస్తారో గ్రౌండ్లో ప్రజలు ఎవరైతే ఉన్న వాళ్ళు సపోర్ట్ ఇస్తారో వాళ్ళకి మాత్రమే సపోర్ట్ చేస్తారంట. సో నా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ డబ్బులు లేవన్నమాట. సో ఎండోస్మెంట్ అన్న కరెక్ట్గా ఇవ్వండి న్యాయం చేయడానికి అని చెప్పి నా చేతిలో దుద్దులు ఉంటే అవి ఇచ్చేసా. ఎవరికి ఇవ్వలేదు సార్, ప్రజెంట్ నా దగ్గరే ఉన్నాయి. గ్రేటర్ మున్సిపల్ పరిధిలో గల పైడిపల్లి 3వ డివిజన్ శ్రీ రాఘవేంద్ర నగర్ నందు ఎటువంటి మౌలిక సదుపాయాలు లేకపోవడంచే కాలనీ వాసులు అనేక ఇబ్బందులు కావడం జరుగుతుంది. ముఖ్యంగా 10 రోడ్లు కలిగిన ఈ కాలనీలో కేవలం రోడ్ నెంబర్ 2 మాత్రమే సీసీ రోడ్డు వేయడం జరిగింది. ముఖ్యంగా డ్రైనేజీ లేకపోవడం వలన ఇళ్లలో నీరు రోడ్లపై చేరి మురికి గుంటలుగా ఏర్పడి దోమలతో పాటు ఇతర కీటకాలు గుంటల్లో చేరి కాలనీ వాసుల అనారోగ్యానికి గురి కావడం జరుగుతుంది. మిగిలిన 9 రోడ్లు వర్షాకాలంలో లోగొట్టు ప్రాంతం కావడం చేత నీరు గుంటలుగా ఏర్పడి వాహనదారులతో పాటు పాదచారులకు కూడా తీవ్ర ఇబ్బంది జరుగుతుంది. ఇట్టి విషయాన్ని పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ ఎటువంటి ప్రయోజనం జరగలేదు. గత 10 సంవత్సరాల క్రితం మున్సిపల్ విలీన గ్రామంలో చేరినప్పటికీ అభివృద్ధికి నోచుకోలేదు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని కాలనీ వాసులు తమ సొంత నిధులతో మరియు కాలనీలలో బిల్డర్ల సహకారంతో తాత్కాలికంగా రోడ్లకు మొరం పోయించడం మరియు తాత్కాలిక డ్రైనేజీలు నిర్మించుకోవడం జరుగుతుంది అని అన్నారు. ఏర్పాటు చేసి లోపల జిమ్ తర్వాత పార్కు సంబంధించిన మొక్కలు ఇలా పెంచే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. తర్వాత మాకు గత 5 సంవత్సరాల నుంచి ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం బాగా ఉండే, చిన్నది ట్రాన్స్ఫార్మర్ ఉండే, ఇండ్లు పెరుగుతుండటం వల్ల ఎలక్ట్రిసిటీ ఇబ్బంది ఉండేది. నీళ్లకు కరెంట్ లేకపోవడం నీళ్ళ సౌకర్యం కూడా ఉండకపోయేది. ఈ మధ్యన మా ప్రెసిడెంట్ గారు విద్యుత్ శాఖ వాళ్ళ అధికారులను చాలాసార్లు కలవటం వలన ఒక పెద్ద ట్రాన్స్ఫార్మరు ఒక 1 మంత్ క్రితం వేసిండ్రు. కాబట్టి సంబంధిత అధికారులు మా కాలనీ గురించి కొంచెము చూసి మాకు సౌకర్యాలు కలిగిస్తే మాకు మా పిల్లలకు అందరికీ కూడా అన్ని విధాల సౌకర్యం ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలం అయితే ఎలాంటి రవాణా సౌకర్యము, కూరగాయలు కానీ ఎవరైనా మన ఆన్లైన్ సర్వీసెస్ వాళ్ళు కానీ ఆటోలు కానీ ఏవి రాకుండా ఉంటుంది. దానికంటే ఈ పిల్లలు కుక్కలు ఎక్కువైపోయి పిల్లలకు కూడా ఎంబడిపడడం వర్షాకాలం అట్లా జరుగుతున్నది. మా కాలనీ వాసులు కూడా 2-3 బురదలో పడి కొంచెం ఫ్రాక్చర్స్ కూడా అయినాయి గతంలో. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ వర్షాకాలం రాకముందుకే మాకు రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఇంకా ఇతర సౌకర్యాలు కల్పిస్తే బాగుంటుందని ప్రకాష్ రావు. నేను పైడిపల్లి 3వ డివిజన్ శ్రీ రాఘవేంద్ర నగర్ కాలనీ వాసం. మా యొక్క కాలనీ ఇప్పుడు విలీన గ్రామం అయినటువంటి పైడిపల్లిలోని రాఘవేంద్ర నగర్ కాలనీ అంటూ మాకు ఇప్పటివరకు 10 సంవత్సరాలు విలీనమయ్యి కూడా 10 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి డెవలప్మెంట్కు నోచుకొని కాలనీగా మిగిలిపోయింది మాది. మాకు సైడ్ రైలు కానీ రోడ్లు కానీ మాకు ఇప్పటివరకు ఏ అధికారులు కానీ ఎవరు కానీ దాన్ని పట్టించుకున్నది లేదు. వర్షాకాలం వచ్చిందంటే రేపు ఒక్కొక్క 30 లోతు వందలు ఉంటాయి. మేము వీలైనంత వరకు మేము కాలనీ వాసులం తల్లిని అమౌంట్ ఇంటికి కొన్ని వేసుకొని కొన్ని రోడ్లు కొన్ని సైడ్ రైలు ఇది మిషన్లతో తీసుకొని ఇబ్బంది పడడం జరుగుతున్నది. అట్లే ఇప్పటి వరకు మాకు కాలనీలో ఎలాంటి సౌకర్యాలు లేవు. మాకు అధికారులు ఇప్పటికైనా స్పందించి మాకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పి కాలనీ రోడ్లు కానీ ఒక 2వ నెంబర్ మాకు 10 రోడ్లు ఉన్నప్పటికీ మా కాలనీకి 10 రోడ్లు ఉన్నప్పటికీ 2వ నెంబర్ రోడ్లో ఒక రోడ్లో మాత్రమే సీసీ రోడ్ వేయడం జరిగింది. మిగతా 9 రోడ్లు మొత్తం గుంటలు లొందులతోటి ఇబ్బందిగా ఉంది. అప్పటి ప్రవీణ్య మేడం దగ్గర పోయి మేము మా కాలనీలో కబ్జా గురించి కూడా కొంచెం మేడం పార్కును ఈ కమిటీ హాల్ ప్లస్ కాపాడాలని చెప్పి మేము కోరగా ఆమె కూడా కొంచెం అప్పుడు 2 years బ్యాక్
చుట్టూ కంచెము గేట్ పెట్టేయడం జరిగింది. ఆ పిల్లలు ఆడుకోవడానికి కొన్ని ఆట వస్తువులు ఇచ్చింది, కానీ దానికి చుట్టూ సెక్యూరిటీ లేదు. దానికి 5 రోడ్లు కలిపితే అక్కడ పిల్లల పార్క్ ప్లేస్లో 5 రోడ్లు కలుస్తాయి. దానికి ఎలాంటి సెక్యూరిటీ లేదు. దానికి అధికారులు విచారించి మాకు దాని జిమ్ము, దానికి కావాల్సిన వస్తువులు కానీ దానికి కంచె కానీ ఏర్పాటు చేయాలని కోరడం జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి తన స్వగ్రామం నాగూర్ కర్నూల్ కొండారెడ్డిపల్లిలో శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా హనుమంతుడికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రంలో సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు. సీఎంకు గ్రామస్తులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, బట్టి విక్రమార్క మంత్రులు పాల్గొన్నారు. పీడీఎస్యు గ్రామాలకు తరలిరండి కార్యక్రమంలో భాగంగా మైబాద్ జిల్లాలోని పాకాల కొత్తగూడెం మండలంలో రామన్నగూడెం తండా, లడాయిగడ్డ, కొర్రతండా గ్రామంలో ఆటపాటలతో స్ఫూర్తిదాయకంగా కొనసాగుతున్న కార్యక్రమం. ఎర్రని జెండా అండగా ఉంది అన్నయ్యో, మన ఎర్రని జెండా అండగా ఉన్నది అన్నయ్య. ఎర్రని జెండా అండగా ఉంది అన్నయ్యో,
జెండాను మరవద్దని ఈ ఎరుపులో ఉండం భూములు సాధించాలన్నా నీళ్లను సాధించాలన్నా ఉచిత విద్య రావాలన్నా ఉచితంగా మనకు వైద్యం కావాలన్నా ఏమి కావాలన్నా కొట్లాడమే కొట్లాడితేనే మాత్రమే మనకి భూములు గాని జాగలు గాని అందుతాయనేటువంటి విషయాన్ని చెప్పడం కోసం ఇక్కడికి వచ్చినాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.